విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కందస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేటవిలసద్దస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణంతర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. అగ్నిదుర్గ, ఆగ్నేయాస్త్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. అత్యంత తీవ్రమైనటువంటి దుర్గ అన్నమాట. సాధారణంగా దుర్గా విధులే చాలా తీవ్రంగా ఉంటాయి. అందులో అసురు దుర్గ, ఈ అగ్ని దుర్గ మరింత ప్రభావవంతమైనవి. శత్రుబాధలు ఉన్నాయా, శత్రువుల వల్ల బలహీన పడుతూ ఉన్నారా, వాళ్ళని ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదా, వాళ్ళకి ఏ హాని కలగజేయకుండా, అంటే మీ వైపు నుంచి మీరు ప్రత్యక్షంగా ఏ హాని కలగజేయకుండా మీ మార్గానికి ప్రతిబంధకం కలగజేస్తున్నటువంటి శత్రు సేనని సైతం, ఒకరిని కాదు వాళ్ళ సేనని సైతం బలహీనపరిచి శత్రుత్వ భావాన్ని మొత్తం తొలగించేలా చేసేటువంటి విద్యారాజం కింద అగ్నిదుర్గను అభివర్ణించారు. ఎటువంటి స్ఫోటకాన్నైనా దగ్ధం చేసేస్తుంది. పరప్రయోగం జరిగిందా, ప్రయోగాన్ని సైతం దగ్ధం చేస్తుంది. ఉపక్రమించిన వారికి దహనక్రియ తప్పనిసరి. అంటే ఎంత స్థాయిలో అవతల వ్యక్తిని బలహీనపరచాలో అంత స్థాయిలో బలహీనపరిచేటువంటి లక్షణం కలిగినటువంటి విద్యారాజం కింద అగ్నిదుర్గను అభివర్ణిస్తారు. ఈ సాధన చేసేటప్పుడు సాధకుడు శరీరం అంతా వేడెక్కిపోతూ ఉంటుంది. అది చలికాలమైనా సరే కొన్ని సందర్భాలలో ఆ ఉష్ణాన్ని తట్టుకోలేకపోతుంది శరీరం. దాని విరుగుడు ఏమిటో తెలిసిన, జపకాలంలో అంటే ఆ దీక్ష చేసేటువంటి రోజుల్లో కాస్త ఎక్కువగా మజ్జిగ సేవించడం. ఇంకా దీక్షా నియమాలే చెప్పలేదు కదా నేను, దాని వివరం అంతా కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ మంత్రం చాలా శక్తివంతమైంది, చాలా ప్రభావవంతమైంది. మొదలుపెట్టిన తర్వాత సాధకుడు దీక్ష పూర్తి చేసే లోపులోనే సరైనటువంటి ఫలితాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఒకవేళ అవతల వ్యక్తి దీనికన్నా చాలా బలమైన వాడా, మీరు చేసినటువంటి ఈ దీక్ష వల్ల ప్రాప్తించిన ఫలితం మిమ్మల్ని పూర్తిగా రక్షించట్లేదా, మరొక దీక్షగా దీన్ని కొనసాగించండి. అంటే ఇంకో పర్యాయం మరలా ఉపక్రమించండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఈ జపం చేసేటప్పుడు మీ శ్రద్ధ అంతా కూడా మూలమంత్రం అంటే బీజం మీద, మూలమంత్రం మీద, అమ్మవారి మీదే ఉండాలి. అందుచేతను జప సంఖ్య అనేది ప్రత్యేకంగా చెప్పబడి లేదు. 3 మాసాలకు పైబడి ఈ యొక్క మంత్ర దీక్ష ఆచరించాల్సి ఉంటుంది. అంటే 90 రోజుల పైన దీక్షా నియమాలు పాటించాల్సి ఉంటుంది. చెప్పాను కదా, దీనికంటూ ప్రత్యేకంగా మనం జపమాలని ఫలానా జపమాల ఉపయోగిస్తూ ఇంత సంఖ్య చేయాలని నియమం లేదు. కానీ జపం చేసే సమయంలో ధారణామాలని అభిమంత్రణం చేయొచ్చు. మనం మెడలో ధరించి ఉన్నటువంటి మాల ఏదైతే ఉంటుందో అది జ్వాలామాల కానీ రుద్రాక్షమాల కానీ, దానితో మనం జపం చేస్తూ ఈ సంఖ్య అనేది గణించడానికి కాదు, మనం చేస్తున్నటువంటి జపఫలం ఆ మాలకి వర్తింప చేయడానికి. తర్వాత దాన్ని ధరించడం వల్ల ఎటువంటి స్ఫోటకాన్నైనా తొలగించగలుగుతుంది. ముహూర్తకాలం దాటి జపాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. గృహంలో చేయొచ్చు, లేదా దగ్గరలో ఉన్న దుర్గాలయం అమ్మవారి ఆలయంలో కూర్చొని చేయొచ్చు. గ్రామ దేవతల యొక్క ఆలయాల్లో కూడా కూర్చుని ఈ జప నిర్వర్తన చేయొచ్చు. జపం చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి శ్రద్ధగా నమస్కారం చేసుకుని జప నిర్వర్తన చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని విద్యలకి కూడా దీపారాధన వెలిగించి దీపం కేసు చూస్తూ జపం చేయడం ఇవన్నీ చెప్పబడ్డాయి కదా. ప్రత్యేకంగా ఈ విద్యలో కూడా అటువంటివి ఉన్నాయి. కానీ దీప జ్వాల సాధారణమైనటువంటి జ్వాల కన్నా కొంచెం పెద్దదిగా ఉండాలి. దీక్షాకాలంలో ఖచ్చితమైన బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటించాలి. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయొచ్చు, రాత్రికి అల్పాహారం చేయొచ్చు. ఈ విద్య గురుముఖంగా చెప్పుకునేటువంటి వారు వామాచారంలో కూడా సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, గురుముఖంగా ఈ విద్యను గ్రహించి జపం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మంత్రంలో అంటే ఇప్పుడు చెప్పేటువంటి అగ్నిదుర్గ అనేటువంటి మంత్రం ఉంది కదా, ఈ మంత్రం సుమారుగా అందరికీ తెలుసు. కాకపోతే ఇది అగ్నిదుర్గా మంత్రం అని అందరికీ తెలియదు అన్నమాట. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా యథాశక్తిగా శ్రవణం అంటే వినడం వల్ల కూడా మంగళప్రదమైన ఫలితం కలుగుతుంది. జపంతో సమానమైంది కాకపోయినా సుమారుగా అంతటి ఫలితాన్ని అందించేటువంటి లక్షణం శ్రవణానికి కూడా ఉంటుంది, వినడం వల్ల కూడా ఉంటుంది. అందుచేతను మీకోసం ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు సులభంగా వినే విధంగా ఒక వీడియో పొందుపరుస్తాను. ఇక ప్రత్యేకంగా ఈ సాధన
అంటే ఈ అగ్నిదుర్గ అనేటువంటి సాధన ప్రత్యక్షంగా చేయలేనటువంటి వాళ్ళు కనీసం అది వినడం వల్లైనా మంగళప్రదమైన ఫలితం కలుగుతుంది. శత్రు బాధల నుంచి మీరు విముక్తులవుతారు. గురుముఖంగా గ్రహించినటువంటి వారు కాళరుద్రాక్షమాల, ఎందుకంటే ఉగ్ర విద్య కదా, అందుకని కాళరుద్రాక్షమాల, జ్వాలామాల ఉపయోగించవచ్చు. ఇక ఆసనం కింద కూర్మాసనం, దర్భాసనం, చిత్రాసనం 3 ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా గురుముఖంగా గ్రహించినటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని వినాలనుకునేటువంటి వాళ్ళు ఉదయ భాగంలో స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత శ్రద్ధగా దేవతార్చన దగ్గర కూర్చున్న తర్వాత ఈ మంత్రాన్ని విన్నా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. తూర్పు దిశగా ఈ జపాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆవు నేతితో దీపారాధన చేయాలి. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తొలి రోజులగాయతో ఆవ నూనెతోటి దీపారాధన చేస్తారు, చెయ్యాలి కూడా. ప్రతిరోజు కూడా గుడాన్నాన్ని సొంతంగా ఉండి నైవేద్యం పెట్టాలి. అంటే మనం పరమాన్నం అంటాం కదా, బెల్లం అన్నం, దానికి కొద్దిపాటైనా సరే మనం వండి సొంతంగా స్వయం పాకం. ఇది ఇంకొకరి సహకారం తీసుకోకూడదు. నివేదన విషయంలో మనం సొంతంగా సిద్ధపరిచి దాన్ని నివేదన చేసి గ్రహించవచ్చు. శేషాన్ని బలిగా సమర్పించవచ్చు. బలి ప్రదాన సమయంలో ప్రతిరోజు కూడా 3 నిమ్మకాయలు బలి ప్రదానం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ బెల్లం అన్నం శేషం కూడా కొద్దిగా పెట్టి బలి ప్రదానం చేసి బయట వేసేసేయచ్చు. ఈ సాధన ఉదయ భాగంలో చేయొచ్చు, రాత్రి భాగంలో చేయొచ్చు. రాత్రిపూట చేసేదానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇది గురుముఖంగా చెప్పుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను సుమా. ఇక సూర్యాస్తమనం తర్వాత ఉదయం నుంచి మేము చాలా చక్కగా ఉన్నామండి, వేరే ఏ రకమైన పదార్థాలు స్వీకరించలేదు, కాబట్టి సూర్యాస్తమనం తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు వినడం వల్ల మంచి ఫలితం కలుగుతుందా అని కొంతమంది అడుగుతారు. తప్పనిసరిగా కలుగుతుంది. మధ్యాహ్నం మనం గ్రహించేటువంటి పదార్థాలు వాటి మీద కూడా మనం సాయంత్రం ఆ సాధన చేయాలా, వినాలా, వద్దా అనేది కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సూర్యాస్తమనం తర్వాత జపం చేసేవాళ్ళు ఉదయ భాగంలో యథాశక్తి జపం చేసిన తర్వాత సూర్యాస్తమనం తర్వాత రాత్రి భాగంలో ఎంతసేపు అయినా కొనసాగించవచ్చు. దుర్గాదేవి యొక్క చిత్రపటం, యంత్రం 3 అంగుళాలు కన్నా ఎక్కువగా లేకుండా 3 అంగుళాల లోపల చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకుని చక్కగా విగ్రహం అయితే రోజు పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు ఉదయ భాగంలో. ఇది వింటున్నప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ. అమ్మవారికి లమిత్యాది పంచోపచార పూజలన్నీ కూడా శ్రద్ధగా చేయొచ్చు. పటానికి ప్రత్యేకంగా పూజలు చేయడానికి ఉండదు. అమ్మవారికి ఒక చక్కటి పూలమాల అలంకృతం చేయొచ్చు. పూజా సమయంలో ఎరుపు రంగు పుష్పాలు, అలాగే సుగంధ భరితమైనటువంటివి సీజనల్గా వచ్చేటువంటి మల్లె, సంపంగి, ఇంకా జాజి పూలు, ఇటువంటి వాటిని సమర్పణ చేయొచ్చు. రక్తాక్షతలు ఉపయోగించి పూజించడం చాలా ఉత్తమం. ఇక మంత్రన్యాస విషయానికి వస్తే ఋష్యాది న్యాసాల్లో ఈ మంత్రానికి కశ్యపుడు ఋషి త్రిష్టుప్ ఛందస్సు, హలాంశో బీజం, సర్వాంశో శక్తి, మమ శత్రుబాధ నివారణార్థం కామితార్థ సిద్ధ్యర్థం అగ్నిదుర్గా మంత్ర జపే వినియోగ. ఈ మంత్రాన్ని గురుముఖంగా చెప్పుకుంటే షట్కర్మలు చేయొచ్చు. ఇది కేవలం ఏదో కొద్దిపాటి శత్రుబాధలు ఉన్నాయి కదా అందుచేత దాన్ని ఉపయోగించే విద్య కింద మాత్రం అనుకోవద్దు. షట్కర్మలు చేసే అధికారాన్ని అగ్నిదుర్గా మంత్రం కలగజేస్తుంది. అసురీ దుర్గ ఎంత తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందో అంతే తీవ్రమైన ప్రభావం అగ్నిదుర్గ కలగజేస్తుంది. దీంట్లో ఇంకో లోతైన అంశం చెప్పన, సూర్యాస్తమనం తర్వాత రావి పుల్లలని మంట, అంటే ఒక చిన్న గుండంలా తయారు చేసి దాంట్లో మండిస్తూ ఆ మంటను చూస్తూ దాంట్లో పుష్పాన్ని ఆవు నేతిలో ముంచి స్వాహాకారం చేస్తారు. జపానికి కూడా హోమం లాగనమాట. ఆ జ్వాల పెరుగుతూ ఉంటే జ్వాలలోంచి అమ్మవారి యొక్క తత్వాన్ని శరీరానికి ఆపాదించుకుంటూ ప్రతిరోజు జప నిర్వర్తన చేస్తారు. అప్పుడు మాల ఉపయోగించరు. పుష్పాన్ని తీసుకుని ఆవు నేతిలో ముంచి మండుతున్నటువంటి రావి సమిధలు ఉన్నాయి కదా, ఆ సమిధల మీద వేస్తూ స్వాహాకారం చేస్తూ ఉంటారనమాట. దానివల్ల కూడా చాలా తీవ్రమైన ఫలితం ఉంటుంది. అది కూడా 90 రాత్రులు దాటే చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన షట్కర్మలు సిద్ధింప చేయడానికి ఇది ఒక మార్గం అనమాట. దుమ్మనే బీజంతో అంగన్యాస కరన్యాసాలు చేయాల్సి ఉంటుంది. పూర్తిగా 6టికి కూడా దుమ్మనే బీజాన్ని ఉపయోగించాలి. ఇక మంత్రం విషయానికి వస్తే ఇది అందరూ విన్నదే, కానీ ఒకసారి మళ్ళీ తెలియచేస్తున్నాను. ఇది సరువులు వినడానికి వీలుగా ఇంకొక వీడియో పొందుపరుస్తాను. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద సనః పరుషదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని. ఇది మంత్రం. ఇది మంత్రమే, శ్లోకం కాదు. కానీ ఉపదేశం లేని వాళ్ళు ఈ మంత్రాన్ని కనీసంగా ముహూర్తకాలాధికం, అంటే 1 గంట సేపు సుమారు అనుకోండి, లేదా 108 సార్లు వినడం వల్ల శత్రుబాధల నుంచి విముక్తులవుతారు. అలాగే ఈ మంత్రాన్ని గురుముఖంగా గ్రహించి సాధన చేసేటువంటి వారు 6 కర్మలు, షట్కర్మలు కూడా ప్రత్యక్షంగా చేయడానికి
అధికారాన్ని పొందినవారు అవుతారు. తర్వాత షట్కర్మలు ఎలా చేయాలనే ప్రయోగ విధులు గురువుగారు నేర్పిస్తారు. దాన్ని బట్టి ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన ప్రయోగ విధి ఉంటుంది. ఏదో కాళీ ప్రోక్తంలో స్తంభనానికి ఒక ప్రయోగ విధి చెప్తే అది పట్టుకొచ్చి దుర్గకు కలపడానికి ఉండదు. దుర్గకు వేరే విధానం ఉంటుంది. అది గురుముఖంగా చెప్పుకోవాలి. ఎవరైనా శత్రుబాధలతో తీవ్రంగా బాధించబడుతూ ఉన్న స్ఫోటకాలు, పరప్రయోగాలు, ఇతరుల వల్ల మనకి బలహీనత కలిగితే దాన్ని అధిగమించడానికి ఈ మంత్రాన్ని విన్నా చాలు. ఈ మంత్రాన్ని వినే రోజుల్లో కూడా మీకు ఇందాక చెప్పినటువంటి నియమాలు పాటించడం చాలా ఉత్తమం. సర్వేజనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.